నమస్తే. 2019 151 సీట్లతో నియంతలా మారినటువంటి యొక్క జగన్ పరిస్థితి ఇప్పుడు పులివెందులలో ఎలా ఉంది? అయితే విజయం ఎటు వరిస్తుంది ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారి విశ్లేషణ ఎట్లా ఉంది, అసలు పులివెందుల రాజకీయాలు ఎలా చూడాలనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్కారం. సార్, పులివెందుల కంచుకోట వైఎస్ ఫ్యామిలీకి ఇప్పుడు జగన్కి లక్షల్లో మెజారిటీని మనం చూస్తూ వస్తున్నాం. హఠాత్తుగా బాణాలు గుచ్చుకునేసరికి ఇప్పుడు పూర్తి స్టోరీ మొత్తం మారిపోయింది అన్నట్టుగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇంతకీ పులివెందుల పైన మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు పులివెందుల అనగానే జగన్మోహన్ రెడ్డి ఈజీ గెలిచేస్తాడండి అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గెలుపు మీద అసలు వేరే వాళ్ళకి ఎవరికి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ధైర్యంతో వైనాట్ కుప్పం అన్నాడు. అంటే పులివెందుల్లో నేను ఎటు గెలిచేస్తాను, కుప్పంలో తగులుదాం, చంద్రబాబు నాయుడిని ఆపుదాం అని ప్లాన్ చేశాడు. మంగళగిరిలో లోకేష్ని కొట్టేద్దాం, రెండోసారి కూడా ఓడిపోతే లోకేష్కి కొంచెం ఎదురు దెబ్బ తగిలినట్టు అవుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అదొక టార్గెట్ పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కంటెస్ట్ చేస్తున్నానని ప్రకటించగానే అక్కడ ఒక 100 కోట్లతోటి సైన్యాన్ని మోహరించాడు. మళ్ళీ పిఠాపురం నుంచి వస్తా, పిఠాపురంలో పెట్టి అందరినీ మండలానికి ఒక పెద్ద నాయకుడిని పెట్టి డబ్బులన్నీ పెట్టినా కానీ అక్కడ ఇప్పుడు పరిస్థితి వంగా గీత వైసీపీ అభ్యర్థి ఆమెకి తిరిగే పరిస్థితి లేని ఇది వచ్చేసింది. పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ వస్తుంది అనే దాని మీద బెట్టింగ్లు నడుస్తూ ఉన్నాయి. మంగళగిరి విషయానికి వస్తే ఒక అభ్యర్థిని పెట్టడం, ఫస్ట్ ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద ఐపాక్ సర్వే చేశారు. ఈ గెలిచే అవకాశం లేదండి, మీరు క్యాండిడేట్ని మార్చుకోండి, ఈసారి లోకేషే గెలుస్తాడు అని ఐపాక్ టీం రిపోర్ట్ ఇచ్చింది. దాంతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకుండా గంజి చిరంజీవి అని చెప్పి అతన్ని తీసుకొచ్చారు, అతని మీద సర్వే చేశారు. లాభం లేదండి, గంజి చిరంజీవి గెలిచే అవకాశం లేదు అని చెప్పారు అని రిపోర్ట్ వచ్చింది. వెంటనే తీసి కాండ్రు కమలకి ఇద్దామని చెప్పి ప్లాన్ చేశారు. ఆమె పేరు డిక్లేర్ చేసి ఆమె పేరు మీద సర్వే చేశారు. లేదండి, లోకేషే గెలిచేలాగా ఉన్నాడు, ఏమో సరైన క్యాండిడేట్ కాదండి అని చెప్తే మరి ఎవరిని పెడదామంటే కొంత సీనియర్ ఒక ఆయన ఉన్నాడు, మరుగుడు హనుమంతరావు అని. ఆయన తెలుగుదేశంలో పనిచేశాడు చాలా కాలం పాటు, ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు. ఆయన్ని పెడదామని చెప్పి ఆయన పేరు డిక్లేర్ చేసి ఐపాక్ సర్వే చేశారు. అస్సలు లాభం లేదండి, ఈయన అసలు గెలవడు అని చెప్పారు. ఇప్పుడు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఆ అమ్మాయి ఇప్పుడు లోకేష్ని ఢీకొంటున్నది. ఇప్పుడు ఇంకా ఇప్పటికే 4-5 క్యాండిడేట్లను మార్చాడు. ఈ అమ్మాయి మీద కూడా ఐపాక్ సర్వే వ్యతిరేకంగానే వచ్చింది. ఈ అమ్మాయి అసలు ఏమీ చేయలేకపోతుంది, మరుగుడు లావణ్య ఏం చేయలేకపోతున్నది, ఎక్కడా కూడా ర్యాలీ కావట్లేదు మనుషులు అని రిపోర్టే ఐపాక్ ఇస్తూ ఉన్నది. అవతలేమో లోకేష్కి బ్రహ్మాండంగా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ కనపడుతూ ఉన్నది. ఏం చేయాలో అర్థం కాక నేను ఒక బీసీకి టికెట్ ఇస్తాను అంటే రామకృష్ణారెడ్డి చాలా స్వచ్ఛందంగా తప్పుకొని చాలా త్యాగం చేశాడు అని చెప్పాడు పబ్లిక్ మీటింగ్లో, విచ్ ఈజ్ రాంగ్. రామకృష్ణారెడ్డిని తీసేయంగానే లావణ్యాన్ని డిక్లేర్ చేసినట్టయితే నువ్వు చెప్పిన మాట వాస్తవం. నువ్వు చెప్పింది ఏంటి, ఒక బీసీ మహిళకి సీట్ ఇవ్వటానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి తన సీటును త్యాగం చేశాడని చెప్పావు.
ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీసేసిన తర్వాత నలుగురిని మార్చావు నువ్వు. విత్ ఐపాక్ సర్వే కాదనుకున్న తర్వాత ఇప్పుడు ఈవెన్ పెట్టాల్సి వచ్చింది. పెట్టి అంటే ఏంటి, ప్రజలకు అర్థమైపోయింది, మంగళగిరి ప్రజలకు అర్థమైపోయింది ఇక్కడ ఎవరు త్యాగం చేయలేదు, వీళ్ళెవరూ కూడా లోకేష్ మీద గెలిచే అవకాశం లేదని ఆయనే మార్చుకుంటూ వచ్చాడు. నలుగురు క్యాండిడేట్లను మార్చుకున్నాడు. చివరికి ఇంకా మళ్ళీ మార్చడానికి ఇంకా టైం లేదు కాబట్టి లావణ్యని ఫిక్స్ చేసి పెట్టుకున్నాడు అనే విషయం మంగళగిరి ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. కుప్పం విషయానికి వస్తే కుప్పం వై నాట్ కుప్పం అని మొదలు పెడితే కుప్పంకి నీళ్ళు ఇచ్చేటప్పుడు, అందరినీ కాలం నుంచి నీళ్ళు ఇచ్చేటప్పుడు అసలు ఎన్ని గొప్ప విషయాలు చెప్పాడో జగన్మోహన్ రెడ్డి పబ్లిక్లో. నేను అసలు కుప్పంకి నీళ్లు తెచ్చింది నేనే, అసలు చంద్రబాబు నాయుడు కుప్పంకి నీళ్లు తేలేకపోయాడు, అసలు కాలువలు తవ్విచ్చి అక్కడ దాకా తెచ్చింది ఆయనే. అది తీసుకొచ్చి ఒక గేట్ ఏదో తీసుకొచ్చి ఆడ పెట్టి మళ్ళీ ఇనాగరేట్ చేసి అది అయిపోగానే గేట్ తీసుకెళ్ళిపోయి ఇవన్నీ మనం చూసాం కదా. దాంతో కుప్పం ప్రజలు నవ్వుకున్నారు. వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి, వైనాట్ పిఠాపురం నుంచి ఇప్పుడు తెలుగుదేశం కూటమి వైనాట్ పులివెందుల అనే స్థాయికి వచ్చింది. ఇప్పుడు కూటమి వాళ్ళు అంటున్నారు వైనాట్ పులివెందుల అని. అంటే వీళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్నా కూడా ప్రజలు చాలామంది అంటే అవుట్ సైడ్ పులివెందుల వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు ఇట్లా చెప్తున్నారు కానీ వాస్తవ పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని చూసి రాష్ట్రంలోనే చాలామంది భయపడుతూ ఉంటే పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడకుండా ఉంటారా? జగన్మోహన్ రెడ్డి మీద భయంతో ఓటు వేయకపోతే ఏమవుతుందో అన్న ఆందోళనతోటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారేమో అని చాలామంది ఆలోచించారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ భయం పెట్టడం అనేది అందరినీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ, వాళ్ళందరూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, విశాఖపట్నం సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఎక్కడో అనంతపూర్లో కేసు బుక్ చేస్తారు, అక్కడి నుంచి ఇక్కడికి కారులో తీసుకెళ్తారు. అంటే ఎన్ని గంటలు, 8 గంటలు 9 గంటలు జర్నీలో వాడు ఇంకా మానసికంగా కుంగిపోయి వాడు నేరం ఒప్పుకుంటాడేమోనని. ఈ తరహా ఇక్కడెక్కడో అనంతపూర్లో ఎవడన్నా నేరం చేస్తే వాడికి శ్రీకాకుళంలో కేసు పెడతారు. ఈ తరహాలో అందరినీ భయపెట్టేశాడు కదా. పులివెందుల ప్రజలు వాళ్ళు భయపడకుండా ఉంటారా అని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే పులివెందుల్లో వాళ్ళ పార్టీ నాయకుడే భాస్కర్ రెడ్డి అని ఒక ఆయన, ఏమ్మా మా తల్లి తండ్రి, మా తండ్రి, మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తికి సంబంధించిన పాస్బుక్లో నీ మొగుడి పేరు ఫోటో వేయించుకుంటే ఎట్లాగమ్మా, మేము చెప్పలేము ఆయనతోటి, నువ్వు రోజు ఆయనతోటే ఉంటావు కదా, ఈ విషయం చెప్పమ్మా అని అడిగాడు. పులివెందులలో వైసీపీకి చెందిన ఒక నాయకుడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి భార్యని ప్రశ్నిస్తాడు అని కళ్ళలో కూడా ఎవరు అనుకోలేదు. అటువంటి ప్రశ్న ఎదురుపడ్డది భారతిరెడ్డికి. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఆమె వస్తే ప్రశ్నించిన తీరు, ఇది పులివెందుల ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే దానికి ఒక డైరెక్షన్. ఈరోజు భారతిరెడ్డి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటే మహిళలందరూ కలిసి నిలదీశారు, ఎక్కడికి పోయినావు ఇన్ని రోజులు, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఓట్లు అడుగుతున్నావా? నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? ఆ రోజు భారతిరెడ్డి ఏం చెప్పిందంటే, జగనన్న ముఖ్యమంత్రి అయితే మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడమ్మా అమ్మఒడి అని చెప్పాడు. ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు కదా. ఇంటికి ఒక పిల్లోడు ఒకళ్ళకే 15,000, ఆ 15,000లో 2,000 కట్ చేసుకొని 13,000 ఇస్తున్నాడు. ఇదే ప్రశ్న రాష్ట్రం మొత్తం వేయటం వేరు, పులివెందుల్లో వేయటం వేరు. పులివెందుల్లో ప్రశ్నించారు మహిళలు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని భారతిరెడ్డి అంటే,
నువ్వు వెళ్ళిపోయి 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చావని అడిగారు. పులివెందుల ప్రజల నుంచి ఈ విధమైన ప్రశ్నలు రావటం అనేది అది పులివెందుల్లో మార్పుకి సంకేతం. అంటే మార్పు అంటే ఏంటి? ఇన్ని రోజుల పాటు వైఎస్ అన్న అక్షరాలు ముందు ఉన్న ఏ వ్యక్తినైనా మోశారు, ఇంకానా ఇకపై చెల్లదు అన్నట్టు ఈ రోజున ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇది పులివెందుల్లో జరుగుతున్న విషయం. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి క్యాండిడేటు బీటెక్ రవి వెళ్తూ ఉంటే చాలా గ్రామాలకు వెళ్తూ ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా వెళ్తూ ఉన్నాడు. ఆయన వెళ్తూ ఉంటే ఏమ్మా మీ ఇంట్లో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు చెప్పండి అంటే అందరూ చేతులు ఎత్తారు. ఏమ్మా మీకు ఎవరికన్నా అమ్మఒడి వస్తున్నదా అంటే ఎవరు చేతులు ఎత్తలేదు. అంటే ప్రభుత్వ పథకాలు మీకు ఇళ్ళు ఉన్నాయా, ఎవడు చేతులు ఎత్తట్లే. ఇల్లు ఇచ్చాడా జగన్, చేతులు ఎత్తట్లే. అంటే బీటెక్ రవి వెళ్ళి గ్రామస్తులను ఎడ్యుకేట్ చేస్తున్న విధానానికి ఆయనకు వస్తున్న స్పందన చాలా బాగా ఉన్నది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి భార్య వెళ్ళి ప్రచారం చేస్తుంటే ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇది బ్రాడ్గా పులివెందుల్లో జరుగుతున్న విషయం. మీరు అనొచ్చు, మీరు అదేంటండి సోషల్ మీడియాలో అటువంటివే వస్తుంటాయి కదా, అవి చూసి మనం ఒక నిర్ణయానికి రావచ్చా? నేను చెప్తున్నది సోషల్ మీడియాలో పోస్టులు చూసి కాదు, అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎట్లా అసలు పులివెందుల్లో ఏ విధమైన చర్చలు జరుగుతున్నాయి అన్న ప్రజల నాడి తెలుసుకున్న తర్వాత నేను ఈ కామెంట్ చేయగలుగుతున్నాను. అంతకు ముందు బాబాయ్ హత్య విషయంలో ప్రజల దగ్గర సమాచారం ఉన్నా కానీ ఎవరు ఎండార్స్మెంట్ లేదు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తున్నది, తెలుగుదేశం పార్టీ వేసిన ప్రశ్న ఏంటంటే హూ కిల్డ్ బాబాయ్ అనే క్యాంపెయిన్ కూడా చేసింది తెలుగుదేశం. ప్రజలందరికీ తెలుసు కానీ ఎవరు బయటపడి చెప్పలేదు. హూ కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకి సమాధానం అందరికీ తెలుసు, ఎవరు చెప్పలేదు. ఆ తర్వాత సిబిఐ ఛార్జ్షీట్లు ఫైల్ చేసింది. ఆ సిబిఐ ఛార్జ్షీట్లలో A1 నుంచి A8 వరకు ఎవరున్నారో అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత సునీత, షర్మిల వీళ్ళు వచ్చేసి హంతకుడికి టికెట్ ఇస్తావా అని అడిగారు జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా. అంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఉద్దేశించి. దానికి సమాధానం లేదు, ఎవరి దగ్గర నుంచి సమాధానం రాలేదు. ఏదో సర్ది చెప్పుకోపోయాడు జగన్మోహన్ రెడ్డి, మా బాబాయిని ఎవరు చంపారో మా బాబాయికి తెలియాలి, దేవుడికి తెలియాలి అనంగానే వెంటనే పులివెందుల ప్రజలు బాగా రియాక్ట్ అయ్యారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేస్తున్నావు 5 ఏళ్ళ నుంచి అని. సునీత ఎప్పుడైతే వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక మొత్తం స్లైడ్ షో వేసింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. గూగుల్ టేక్అవుట్ ఏంటి, హంతకులు చంపడానికి తన తండ్రిని చంపడానికి ముందు ఎక్కడ సమావేశం అయ్యారు, తర్వాత ఎక్కడ సమావేశం అయ్యారు, కాల్ రికార్డులు ఏంటి, ఉమా మహేశ్వర్ ఉరకే వీడియోస్ కావచ్చు, మొత్తం అన్నీ కూడా అమ్మాయి చెప్పింది. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చెప్పారు ఇద్దరు అక్క చెల్లెలు, షర్మిలను సునీత కూడా. అసలు మొత్తం మా అన్నకి తెలిసిపోండి అన్నారు. మర్డర్ జరగడానికి ముందు తెలుసు, ఆ తర్వాత తెలుసు, అన్నీ ఆయనకి తెలుసు, మా అన్నకే కాదు మా వదినకి కూడా తెలుసు అని చెప్పేశారు ఇద్దరు. ఆ తర్వాత ఏమైందండి, ఇవన్నీ ఆరోపణలు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా చెల్లెళ్ళు చెప్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. సునీత చేస్తున్న ప్రశ్న ఏంటంటే ఇటువంటి హంతకులకి మీరు ఓటు వేస్తారా, హత్య రాజకీయాలు చేసే వాళ్ళకి మీరు ఓటు వేస్తారా అని అడుగుతున్నారు. దీని మీద పులివెందుల ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు ఈ రోజున. ఆ ఆలోచనతోటి అసలు మనకి ఇంతకాలం వీళ్ళు చేసింది ఏంటి, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మన నియోజకవర్గానికి చేసింది ఏంటి,
అనే దాన్ని బేరీజ్ వేసుకుంటున్నారు. అంటే సొంత ఇంట్లోనే న్యాయం చేయలేనోడు, సొంత చిన్నైన హత్య ఎవరు చేశారో చెప్పలేనోడు, సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేనోడు, సొంత తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడని నమ్మకం తల్లికే లేకుండా యూఎస్ వెళ్ళిపోయిన వాళ్ళు, సో మనల్ని ఏం చూసుకుంటారు, ఇప్పటిదాకా మనకేం చేశారు అనే బ్యారేజ్ చేసుకోవడం స్టార్ట్ అయిపోయిందంటారు. స్టార్ట్ అయిపోయింది. ఇది పులివెందుల్లో ఇది జరుగుతున్నది. అందువల్ల ఇప్పుడు పరిస్థితి పులివెందుల మీద ఎవరైనా సర్వే చేస్తే టఫ్ ఫైట్ అని చెప్తారు. ఇంతవరకు ఏంటి అంటే ఎలక్షన్ల ప్రాసెస్ రాకముందర వరకు కూడా పులివెందుల వైసీపీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పే స్థాయి నుంచి ఇప్పుడు టఫ్ ఫైట్ అని చెప్పే స్థాయికి వచ్చింది. ఇంకొక కొన్ని రోజులు గడిస్తే, ఇంకో 2-3 రోజులు గడిచిన తర్వాత ఇప్పటికే ప్రజలకు అందరికీ అర్థమైపోయింది, పల్లెల వరకు మెసేజ్ చేరిపోయింది. జగన్మోహన్ రెడ్డి మాకేం చేయలేదు, మా సమస్యల్ని తీర్చడానికి అతను ఏమాత్రం ముందరికి రాలేదు అనే విషయం పల్లెల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా చోట్ల తాగునీరు ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. అంతవరకు సజావుగా వచ్చేసిన డ్రిప్ ఇరిగేషన్, అంటే ఆ ప్రాంతం అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉండే ప్రాంతం. వ్యవసాయదారులందరూ కూడా డ్రిప్ ఇరిగేషన్ మీదే పళ్ళ తోటలు పెంచుకుంటారు. ఆ బేసిక్ అది కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియక డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన మొత్తం అన్నీ ఆపేశాడు. అంటే తన ప్రాంతంలో రైతులు ఏ విధంగా బతుకుతారు, దేన్ని ఆధారంగా బతుకుతారు అనే ఆలోచన కూడా చేయకుండా డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీలన్నీ ఎత్తేసిన పరిస్థితి. ఇవన్నీ మొత్తం అన్నీ కూడా కమ్ముకుంటున్నాయి. ఈ రోజున టఫ్ ఫైట్కి వచ్చింది. కొన్ని రోజులు అయిన తర్వాత పరిస్థితి ఇంకా మొత్తం మారిపోయి జగన్ ఉనికికే ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితులు అక్కడ కనపడుతూ ఉన్నాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఒకప్పుడు మెజారిటీని రికార్డుల స్థాయిలో చూపించుకున్నటువంటి ఒక వైఎస్ ఫ్యామిలీ ఇప్పుడు రాను టఫ్ ఫైట్ అనుకుంటున్నారు. కానీ ఇంకొద్ది రోజులు గడవకపోతే అసలు ఏం జరుగుతుందనేది మాత్రం జూన్ 4 దాకా వెయిట్ చేయాల్సిందే. నమస్తే సార్. నమస్కారం.